12 to 13. 13 to 15. రోమ 5వ అధ్యాయము 13వ వచనము. రోమ 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుదాం. ఎవరైనా చదవండి. అతడు లోకమునకు వారసుడగను, వాగ్దానమును అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైనను నీతి మూలముగానే కలిగను. ఓకే, 15. ధర్మశాస్త్రములకు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేక. ఓకే, Romans 5:12. రోమ 5:12 వచనం చూడండి. All have sinned and fallen short of the glory of God. రోమ 3:23లో మనుషులందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోయి ఉన్నారు. Spiritual death passed on all men because everyone sinned. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి మరణం అనేది అందరి మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అందరూ పాపం చేశారు కాబట్టి అందరి మీదకి వచ్చింది. And he makes his children alive. ఆయన యొక్క పిల్లలు, మరి ఆయన యొక్క పిల్లల్ని జీవింపజేస్తున్నాడు. So even though sin was not in the world till God gave the first command. చూడండి, దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చినప్పుడు పాపం అనేది లోకంలో లేదు. In verse 14. 14వ వచనం చూడండి, అక్కడ 5:14. Death reigned from Adam to Moses. ఆదాం మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను అని అంటున్నాడు. So why does he say even over them that had not sinned like Adam? చూడండి, దేవుడు ఆదామును పంపించినప్పుడు దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? Adam sinned against a direct commandment. చూడండి, ఆదాము నేరైనటువంటి ఆజ్ఞను పొంది ఉన్నాడు దేవుని యొద్ద నుంచి. So he had no excuse at all. He knew the law. చూడండి, అతనికి వేరే అవకాశం లేదు, అతనికి చట్టం అనేది తెలుసు. Okay, but the Gentiles did not know the law of Moses. అన్యజనులు మోషే ధర్మశాస్త్రం ఎరిగి ఉండలేదు. In Romans 2, రోమ 2వ అధ్యాయం తిప్పుకోండి, 14 to 15. 14 నుంచి 15 వచనాలు. How is the world going to be judged? లోకం ఏ విధంగా శిక్షించబడుతుంది? 14 to 15. 14 నుంచి 15 వచనాలు. ఓకే, చదవండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులకు స్వాభావికముగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచున్నది కనుక వారి తలంపులకు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచున్నగాను ధర్మశాస్త్రము చూపుతున్నారు. ఓకే, So did the Gentiles have no law at all? చూడండి, అన్ని జనులకి అసలు చట్టమే లేదా ఎప్పుడు కూడా. We saw in Romans 1. రోమ 1వ అధ్యాయం మనం చూసాము. The Gentiles are under a law in Romans 1. రోమ 1వ అధ్యాయంలో అన్ని జనులకు కూడా ఒక చట్టం ఉన్నదని మనం చూసాం. And he lists all the sins in 29 through 31. రోమ 1వ అధ్యాయం 29 నుంచి 31 వరకు అక్కడ ఉన్నటువంటి పాపాలన్నింటినీ ఒక లిస్టులో చెప్పాడు. And all men know these are wrong. అందరూ కూడా ఇవి తప్పై ఉన్నాయని చెప్పి మనకు అందరికి తెలుసు. So how do men learn these laws in verse 14, chapter 2? 2వ అధ్యాయము అంటే రోమ 2వ అధ్యాయం 14వ వచనంలో మనుషులందరూ ఇవి తప్పై ఉన్నాయని ఎలా తెలుసుకోగలరు? God teaches them through nature. చూడండి, దేవుడు స్వాభావికంగానే వారికి వాటిని బోధిస్తున్నాడు. So how long does it take to know that murder is wrong if someone murders your father? చూడండి, మీ నాన్న ఎవరో ఒకరు చంపేశారనుకో, అది తప్పని మీకు ఎంతకాలం పడుతుంది తెలుసుకోవడానికి? These things we know because of our experience. చూడండి, ఈ కార్యాలన్నీ మనం ఎలా తెలుసుకుంటామంటే మనం అనుభవం చేతనే తెలుసుకుంటాం ఇది తప్పని. And it tells us we know these things by the law of nature. చూడండి, వీటన్నిటిని మనం ఎలా తెలుసుకుంటామని ఆయన చెప్తున్నా అంటే స్వాభావికంగానే మనము వాటిని తప్పని తెలుసుకుంటాము అంటున్నాడు. So they know the law, so they're a law to themselves. చూడండి, వారికి ధర్మశాస్త్రం
ఎరిగినటువంటి వారు తమకు తాముగానే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారని చెప్పి అంటున్నాడు అక్కడ. And verse 15, that work of the law is written in their hearts. చూడండి 15వ వచనంలో ఆ యొక్క ధర్మశాస్త్రం వారికి హృదయముల మీద రాయబడినట్టుగా చూపిస్తున్నారు. So who writes them? వాటిని వారికి ఎవరు రాశారు? God shows them by nature these things are wrong. ఇవి తప్పై ఉన్నాయనేటువంటి విషయము దేవుడు వారికి చూపిస్తున్నాడు. So death reigned over all men in Romans 5:14. రోమ 5:14లో మరణం అనేది అందరి మీదికి సంప్రాప్తమైంది అని చెప్పి మనం చూస్తున్నాం. Though they didn't disobey a direct spoken commandment, they disobeyed God's laws. చూడండి వారు అవి మాట్లాడబడిన ఆజ్ఞలైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను వారు నిరాకరించారు. Okay, from this point we get into some very deep water. చూడండి ఈ యొక్క సందర్భం నుంచి చాలా లోతైన నీటిలోనికి మనం ఇప్పుడు దిగుతున్నాము. Verse 17 is the primary scripture the false teachers use concerning grace. చూడండి మీరు 5వ అధ్యాయము 17వ వచనంలో మరి అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే ఒక ప్రాథమికమైనటువంటి వచనాన్ని వారు ఉపయోగిస్తున్నారు తమ అబద్ధ కృప అనేటువంటి బోధన ఉపయోగించడానికి. ఓకే 17 చదవండి. మరణమొకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలేలేదా కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరణిత్యముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. ఓకే. Now, if we take this scripture out of context, it can be made to say many things. చూడండి మనం ఈ యొక్క సారాంశాన్ని అంటే ఆ సారాంశం నుంచి ఈ వచనాన్ని మనం తీసేస్తే అనేక కార్యాలను చూపిస్తుంది మనకు అది. Any scripture we take out of context can be made to say what it does not say. చూడండి ఏ లేఖనాన్నైనా అక్కడ ఉన్నటువంటి సారాంశం నుంచి మనం పక్కన పెడితే అనేక విషయాలు మనం అక్కడ చెప్పబడినటువంటివి అనేక విషయాలు వస్తాయి దాంట్లో. Then if men add words to a scripture, they can make it say what they want to say. చూడండి మనుషులు అక్కడ ఏం చేస్తారు చెప్పబడినటువంటి కార్యాలని చెప్పబడిన కార్యాల కోసం వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు. Now this is what Martin Luther did. బ్రదర్ Martin Luther did that very thing. ఇది మార్టిన్ లూథర్ అనేటువంటి వాడు ఇదే పని చేశాడు. Now remember, he was a Roman Catholic priest. అతను ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ గా ఉన్నాడు అతను. Do they only go by scripture? వారు లేఖనానుసారంగానే పోతారా రోమన్ క్యాథలిక్ వాళ్ళు? No, they tell us tradition is just as strong as scripture. చూడండి వారు ఏం చెప్తారు తెలుసా, లేఖనాల కంటే కూడా పారంపర్యమే ముఖ్యము, అదే గట్టిది అని చెప్పి అంటారు. Well, Augustine of Hippo was part of their tradition. చూడండి వారు చెప్పేటువంటిది ఏంటంటే హిప్పో అనేటువంటిది ఒకటి ఉన్నది. Augustine of Hippo. ఆగస్టిన్ హిప్పో అనేటువంటి అతను వారు చెప్పేటువంటి పారంపర్యాన్ని గట్టిగా నమ్మేటువంటి వారై ఉన్నారు. Hippo is North Africa. హిప్పో అనేది నార్త్ ఆఫ్రికాలో ఉన్నదట, అంటే ఉత్తర ఆఫ్రికాలో ఉన్నది. And he lived about 400. ఇతను 400 సంవత్సరాల కాలంలో జీవించాడు. Martin Luther lived more than 1,000 years later. చూడండి దానికి తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మార్టిన్ లూథర్ జీవించాడు. But he was very familiar with Augustine. ఆగస్టిన్తో ఇతను చాలా ప్రసిద్ధిమైనటువంటి వాడై ఉన్నాడు. So this doctrine comes from Augustine or before. చూడండి ఈ యొక్క బోధ ఆగస్టిన్ నుండో లేకపోతే అంతకు ముందు నుంచో వచ్చి ఉండాలి. So we need to very carefully see the context of verse 17. ఇప్పుడు 17వ వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. Right, in verse 14 he mentions what he's going to do. చూడండి 14వ వచనంలో ఆయన ఏం చేయబోతున్నాడో దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. He's going to use a figure. ఇక్కడ ఒక పోలికని ఆయన ఉపయోగిస్తున్నాడు. So what is this figure? ఆ యొక్క పోలిక అనేది ఏంటి చూడండి. Okay, he says Adam's transgression was first. మొట్టమొదటిగా ఆదాము చేసిన అతిక్రమము అనేది చెప్పాడు. And Adam is this figure. చూడండి ఆదాము ఒక రూపము లేదా పోలిక అయి ఉన్నాడు. And who is he a figure for? చూడండి ఆయన దేనికి ఒక పోలిక అయి ఉన్నాడు? The one to come. రాబోతున్నటువంటి ఆయనకి పోలికగా ఉన్నాడు.
course, we know who this is. It's Christ. ఎవరై ఉన్నారనే విషయం మనకు తెలుసు, అది క్రీస్తు అయి ఉన్నాడు, రాబోయే ఆయన. And the rest of these verses make it very clear. చూడండి, మిగతా కార్యములన్నీ కూడా చాలా క్లియర్ గానే ఉన్నాయి. Okay, first let's talk about figurative language. మొట్టమొదటిగా అలంకార భాషను మనం ఆయన మాట్లాడే సందర్భాన్ని చూస్తున్నాము. So, figurative language is language that cannot be taken literally. చూడండి, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే అలంకార భాష అంటే ఉన్నటువంటి దాన్ని అక్షరార్థంగా మనం తీసుకోకూడదు అన్నట్టు. So we talk about somebody making a big mistake. మనం ఒక ఆయన పెద్ద తప్పు చేశాడని చెప్పి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, and we use the expression he shot himself in the foot. చూడండి, అతను ఏం చేశాడని ఉపయోగిస్తామంటే ఇంగ్లీష్లో ఈ షాట్ హిమ్సెల్ఫ్ ఫుట్ అని, తన పాదం మీద తానే కాల్చుకున్నాడు అని చెప్పి ఒక భాషను ఉపయోగిస్తాం మేము, అంటే వాళ్ళు ఉపయోగిస్తాం. Does anyone intentionally shoot his foot? ఎవరైనా కావాలనే తమ పాదాన్ని తామే షూట్ చేసుకుంటారా? But when they took the gun out of the holster, చూడండి, ఎవరైనా ఆ యొక్క వరలో నుంచి గన్ తీశారనుకోండి, they might by mistake pull the trigger before the gun is pointed. చూడండి, వారు ఒకవేళ తప్పి అంటే మిస్టేక్గా దాని ట్రిగ్గర్ ఉపయోగిస్తారు తెలియకుండా. So it represents an unintentional mistake. చూడండి, దాన్ని ఇదేం చూపిస్తున్నది అని అంటే తెలియకుండా చేసేటువంటి పొరపాటు అని చూపిస్తున్నది. Okay, figurative language is a common thing. చూడండి, అలంకార భాష అని అన్నప్పుడు ఇది సాధారణంగా జరిగేటువంటి ఒక కార్యమే ఉన్నది. And God uses metaphors. దేవుడు మెటాఫోర్స్ అనే దాన్ని ఉపయోగిస్తున్నాడు. And that's language that is not taken literally. ఆ భాష ఏంటంటే అక్షరార్థంగా తీసుకునేటువంటి భాష కాదు. David talks about the waters covering his soul. చూడండి, బ్రదర్ హూ టాక్? David. దావీదు ఆ యొక్క నీళ్లు కప్పివేయబడ్డాయి అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు, And of course, he's not referring to actual water. చూడండి, అక్కడ నా యొక్క ఆత్మ పైన నీళ్లు కుమ్మరించబడ్డాయని చెప్తున్నాడు. అది నిజంగా నీళ్లు గురించి మాట్లాడలేదు దావీదు. He didn't live near enough to these waves to have the waves cover his head. తన మీదకి అలలు కొట్టుకుని వస్తున్నాయని చెప్పి అన్నాడు కదా, అలలు ఉన్న స్థలంలోనే దావీదు నివసించారు అసలు. So we understand he's talking about trouble. అది మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ఆయన మీదకి శ్రమలు వస్తున్నాయని అర్థం చేసుకుంటాము. And when waves cover your head, it's you're in danger of dying. చూడండి, అలలు మీ మీదకి తల మీదకి పొంగొస్తున్నాయి, పొర్లు వస్తున్నాయని మీరు అన్నారంటే మీరు ప్రమాదంలో ఉన్నారు, మరణానికి దగ్గరలో ఉన్నారని అర్థమవుతుంది. So there is figurative language in the scripture. లేఖనాలలో అలంకార భాష అనేది అప్పుడప్పుడు ఉపయోగించబడింది. But men misuse this. కానీ మనుషులు దీన్ని ఏం చేస్తారంటే తప్పుగా ఉపయోగిస్తున్నారు. Any scripture they don't want, they interpret as figurative. చూడండి, ఏ లేఖనం అయితే వారికి నచ్చదో ఆ లేఖనాన్ని వారు వ్యాఖ్యానం చేసేస్తారు, సొంతంగా చెప్పేస్తారు. So is verses 5 through 20, are they figurative? చూడండి, 5 నుంచి 20 వరకు ఇవన్నీ కూడా అలంకార భాషలో చెప్పబడినటువంటివి ఉన్నాయి. He's talking about an anti-type. చూడండి, ఇక్కడ విరోధి అంటే ఒక శత్రువుకు సంబంధించినటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. So this isn't just some figure. ఏదో ఒక కొంత రూపాన్ని గురించి చెప్పట్లేదు ఆయన. Adam is the opposite of Jesus. ఆదాము యేసునకు వ్యతిరేకంగా, అంటే ఆయనకి పోలికల విషయాల్లో వ్యతిరేకత ఉన్నది. So Adam caused a problem and Jesus solved the problem. ఆదామేమో ఒక సమస్యకు కారణమయ్యాడు, అంటే పాపం వచ్చింది ఆయన ద్వారా. యేసేమో ఆ యొక్క సమస్యను పరిష్కరించాడు. So this will be the theme through verse 20. ఇది 20వ వచనం వరకు వచ్చేటువంటి ఇదంతా థీమ్ అన్నమాట, అంటే ఒక ఉద్దేశం. Now, is that the same as a shadow? ఇది అలా ఎలాగుందంటే ఇది ఒక నీడ అంటాం కదా, ఛాయ, ఆ ఛాయ లాగా ఉన్నది. Remember, the law is a shadow of things to come. ధర్మశాస్త్రం అనేది రాబోతున్న మేలుల ఛాయ గలది అని అంటున్నాడు, గుర్తుందా మీకు? A shadow is not opposite the real. చూడండి, నీడ అనేది నిజమైన దానికి వ్యతిరేకంగా ఏమి ఉండదు. It's a faint image of the real.
చూడండి, ఆ నిజమైనటువంటి దానికి ఒక రూపంగా కనబడుతుంటుంది అది. So a shadow is not an antitype. చూడండి, నీడ అనేది పూర్తిగా వ్యతిరేకమేం కాదు. Antitype is opposite. యాంటీ టైప్ అని పెద్దలు ఉపయోగించే పదం ఏంటంటే వ్యతిరేకం అనమాట. Okay. So God is angry with man's sin. దేవుడు మానవుని యొక్క పాపం విషయమే కోపం కలిగి ఉన్నాడు. And we see that all men have sinned. మనుషులందరూ పాపం చేశారు అనే విషయం మనం చూసాము. So who's he angry with? ఎవరిపైన ఆయన కోపం కలిగి ఉన్నాడు? And they experience spiritual death, as we've seen. చూడండి, వారు చూసినటువంటి ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి ఇక్కడ చూపుతున్నాడు. He's angry and leaves them. చూడండి, వారి మీద కోపంతో ఆయన ఉండి వారిని వదిలిపెట్టిపోయాడు. Then we know that when a man turns to God, God listens to him. మరలా మనుషుడు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఆ యొక్క మనుషుని యొక్క కార్యాన్ని అప్పుడు లక్ష్య పెడుతున్నాడు. Okay. So in Romans 5:12, రోమ 5:12 ఒకసారి చూడండి. how many have sinned? ఎంతమంది పాపం చేశారండి? రోమ 5:12లో All men have sinned. మనుషులందరూ పాపం చేశారు. Okay, so death passed on all men. God rejected everybody. చూడండి, పాపం అనేది మనుషులందరి మీదకి వచ్చింది. దేవుడు అదే మనుషులందరూ చేశారు కాబట్టి దేవుడు వారిని తృణీకరించాడు. And the reason is they sinned. కారణం ఏంటి? మరణం ఎందుకు అందరి మీదకి వచ్చింది అంటే వారు పాపం చేశారు అందరూ కూడా. Okay, so let's read Romans 5:15 and 16. ఇప్పుడు రోమ 5:16-17 చదవండి. మరియు పాపము చేసిన 5:15 16 కదా, 16 17 కదా, 15 and 16. 15 అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై చాలు శిక్షావిధికి కారణమైంది. ఓకే. So let's look at these verses carefully and see what he's teaching. ఈ యొక్క వచనాలను చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసి ఈ బోధ ఏం చేస్తుందో మనం చూద్దాం. Okay, this word offense is literally the word side slip. చూడండి, అపరాధం అనే పదం ఉపయోగించబడింది. ఒఫెన్స్ అంటే పక్కగా తొలగిపోవటం అని అర్థం అన్నమాట. So what is a side slip? పక్కకు తొలగిపోవడం అంటే అర్థం ఏంటి? Okay, you're walking down the road. మీరు రోడ్లో నడిచిపోతున్నారు, and suddenly something happens to your foot, goes out to the side. హఠాత్తుగా మీ యొక్క పాదానికి ఏదో కలిగింది, ఏమవుతుందంటే కాలు జారిపోతుంది. Now you might step on a banana. ఒకవేళ మీరు బనానా తొక్క మీద అంటే అరటిపండు తొక్క మీద కాలు పెట్టొచ్చు. It may be a stone. ఒకవేళ రాయి తగలొచ్చు మీకు. But whatever it is, your foot goes out to the side. వెంటనే అది ఏమైనా కానీ మీ యొక్క పాదం అనేది తొలగిపోతుంది. So that's how he describes Adam's sin. ఆ విధంగానే ఆదాం చేసినటువంటి పాపాన్ని పోల్చుతున్నాడు దేవుడు. So if your foot slips on a banana or a rock, are you intending for that foot to slip? చూడండి, మీ యొక్క పాదం అనేది మరి అరటిపండు తొక్కినప్పుడు తొలిగిపోతుందో లేకపోతే రాయి తగిలి తొట్టిపోతుందో అది తొలిగిపోయినప్పుడు మీరు కావాలని చేస్తున్నారు. Did Adam intentionally disobey God? ఇప్పుడు ఆదాము కావాలని దేవునికి అవిధేయుడయ్యాడా? నో. If it were intentional sin, it would not be a side slip. చూడండి, అది కావాలని చేసినట్టు తప్పు అయితే అది పక్కకు తొలగిపోవటం అయి ఉండదు. Okay, so the opposite of that is God's favor. అయితే దానికి వ్యతిరేకంగా దేవుని యొక్క దయ లేదా కనికరం అనేది వచ్చింది. Okay, and Tamla, I'm telling you, if he doesn't use the words I use, let me know. Okay. If Tamla doesn't use the word that I'm using, let me know. Okay. Okay, English has different words, but Tamla tell you generally are right. చూడండి, ఇంగ్లీష్లో కొంచెం వ్యత్యాసమైన పదాలు ఉపయోగించబడ్డాయి. తెలుగు తమిళ్లో కొంచెం సాధారణంగా మంచి పదాలే ఉపయోగించబడ్డాయట. The Tamil translation was not affected by Luther's teaching.
ఈ తమిళ్ ట్రాన్స్లేషన్ బైబిల్ అనేది లోతర్ బోధించే బోధ చేత అంత ప్రభావం చేయబడలేదు. But the King James, our English version, was translated about 200 years after Luther. చూడండి, కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది లోతర్ బోధించినటువంటి తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఇది అనువాదం చేయబడింది. Okay, right. Okay, so here's your side slip. ఇది పక్కకు తిరిగిపోవటము అనేది మనం చూసాము. And the solution is God's favor. దానికి పరిష్కారం ఏంటంటే దేవుని యొక్క దయ లేదా కనికరము లేదా కృప. Okay, grace or favor, same in Greek and Hebrew. దేవుని యొక్క కృప అనేది దయ అనేది దాంతో సమానమైనది. It depended on the translators whether it was grace or favor. చూడండి, అక్కడ కృప లేకపోతే దయ అనేది అనువాదం చేసినటువంటి వారిపైన ఆధారపడి ఉన్నది. And generally when it's man's favor, they translate it favor. చూడండి, మనుషుని యొక్క దయ అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు దయ అనే పదాన్ని ఉపయోగిస్తారు. And when it's God's favor, they translate it as grace. దేవుని యొద్ద నుంచి వచ్చిందనుకో ఆ దయ, మనుషులు ఏం చేశారంటే అది కృప అని చెప్పి అనువాదం చేశారు. Okay, the word is charis. బ్రదర్, కారిస్. ఓకే, ఈ గ్రీక్ పదం ఏంటంటే కారిస్ అనేటువంటిది అయి ఉన్నది. And you can see how close that is to this word grace in our languages. మన యొక్క భాషలో కృప అనే కృప అనే పదం వచ్చింది కదా, దానికి కారిస్ అనే గ్రీక్ పదం ఎంత దగ్గరగా ఉందో ఒకసారి మీరు చూడండి. But when they say the definition of grace is unmerited favor, ఈ యొక్క కృప అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి దయగా ఉన్నది. అది unmerited favor is favor. కొలతలేనటువంటి దయ అనుగ్రహించబడింది అని అంటే అది దయగానే చూపించబడి ఉంది. It may be different kinds of favor. ఒకవేళ వ్యత్యాస రకాలైనటువంటి దయ అయి ఉండొచ్చు, but nevertheless it's favor. అయినప్పటికీ కూడా అది దయగానే ఉన్నది. So we can get that definition very easily. It is favor. చూడండి, అది ఆ యొక్క అర్థాన్ని చాలా సులభంగా మనం చూడొచ్చు, అది దయగానే చూపించబడి ఉన్నది. So we need to know who God favored here. దేవుడు ఇక్కడ ఎవరికి దయ చూపిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. Well, many are dead because of Adam's offense. ఆదాము యొక్క అతిక్రమం బట్టి అనేక మంది చనిపోయారు అని చెప్తున్నాడు. So then who does God favor? అలాగైతే దేవుడు ఎవరి మీదకి తన దయను లేదా కృపను అనుగ్రహించాడు? Okay, Romans 5:15. ఇప్పుడు రోమా 5:15 చూడండి. Read it again. మళ్ళా చదవండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. ఓకే, So his next point in verse 15. 15వ వచనంలోని చివరి ఇంకో పాయింట్. Through Adam's side slip, many are dead. చూడండి, ఆదాము పక్కకు తొలగిపోయినందువల్ల అనేక మంది చనిపోయారు. Okay, so actually all are dead. వాస్తవంగా అందరూ కూడా చనిపోయారు. But he just says many here. ఇక్కడ అనేకులు చనిపోయారని ఇక్కడ చెప్తున్నాడు. Is that true? ఇది వాస్తవమేనా? It is. వాస్తవమే. Okay, so because many are dead, what's the solution? ఇప్పుడు అనేక మంది చనిపోయినందువలన అక్కడ పరిష్కారం ఏంటి? Okay, much more God's favor. దేవుని యొక్క కృప ఎక్కువగా విస్తరించింది అని అంటున్నాడు. And the gift that came by favor. ఆ వరం అనేది, ఆ దానం అనేది ఆ యొక్క మనుషుని చేత వచ్చింది అని అంటున్నాడు. Okay, so what is this gift that came by favor? చూడండి, కృపచేతనైన దానం అని చెప్పబడింది చూసారా 5-15 వచనంలో. అది ఏమై ఉన్నది? Whatever gift this is, it's going to be described in the rest of this chapter. చూడండి, ఈ యొక్క దానం ఏమైతే ఉన్నదో అది ఈ అధ్యాయం అంతా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. So we need to look for what gift this is. ఆ దానము ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి, చూడాలి. All right, how does the gift come now? ఆ యొక్క దానం ఎలాగొస్తున్నది? Through God's favor. దేవుని యొక్క కృప చేత వస్తుంది అంటున్నాడు. Okay, and he continues in verse 15. ఇప్పుడు 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు.
this gift came by one man. ఆ దానం అనేది ఒక్క మనిషిని వల్లనే ఒకని వల్లనే వచ్చింది అని చెప్తున్నాడు. Okay, we don't have a problem with that. దాంతో అంతవరకు మనకు సమస్య లేదు. Jesus Christ is the way that gift came. చూడండి, యేసు వలనే మనకు ఆ యొక్క దానము వచ్చింది. So that gift abounded to many. ఆ యొక్క కృప అనేది అందరికీ విస్తరించింది, అనేకులకు విస్తరించింది అని చెప్పబడింది. Okay, so that's the same as what happened with Adam's offense. It abounded to many. చూడండి, ఆదాము యొక్క అపరాధము అనేకులకు ఎలాగైతే వచ్చిందో ఈ యొక్క కృప వలన దానం కూడా అనేకులకు విస్తరించింది అని చెప్తున్నాడు. Okay, let's go to verse 16. Let's read that. ఇప్పుడు 16 వచ్చింది చదవండి. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైనది. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమైనది. ఓకే. Okay, so not as by one that sinned. చూడండి, పాపం చేసిన ఒకని వలన అని చెప్పలేదు అక్కడ. Okay, so something's going to be the opposite of what Adam did. ఆదాము చేసిన దానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి ఇక్కడ ఉన్నది. And I think we understand that Adam is the one here. ఇక్కడ ఆదాము ఒకడై ఉన్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోగలమని నేను అనుకుంటున్నాను. Okay, that caused the problem. అది సమస్యను కలిగించింది. Then he says, so is the gift. అలాగే దానము కూడా వచ్చింది అంటున్నాడు. So there's your antitype. అక్కడ వ్యతిరేకార్థంతో చూపించబడుతుంది. Not like Adam. ఆదామును పోలింది అయి ఉండలేదు. We have a gift that's opposite. ఆదాము చేసినేమో పాపం కదా, ఇక్కడ వరం దానం అనేది వచ్చింది, వ్యతిరేకమైంది. So what is the gift? ఆ యొక్క దానం ఏంటండి? We still don't know. మనకు ఎంతవరకు తెలియదు అదేంటి ఆ దానం అనేది తెలియదు. We'll see as we continue to study. మనం కంటిన్యూగా చదువుకుంటూ పోయినప్పుడు ఆ దానం అంటే ఏంటి అనేది చూస్తాం ఇక్కడ. And then the gift is the opposite of what Adam did. ఆదాము ఏదైతే చేశాడో దానికి వ్యతిరేకమైంది ఏంటంటే ఆ యొక్క దానము. So then he goes back to Adam again in verse 16. మళ్ళా 16వ వచనంలో ఆదాము యొద్దకు మళ్ళా పోతున్నాడు ఆయన. Adam's sin caused judgment by one to condemnation. చూడండి, ఆదాము చేసిన పాపం వలన అంటే ఒకని వలన శిక్షావిధికి కారణమైంది, శిక్షావిధి కలిగింది. So sin entered the world through Adam. పాపం అనేది ఆదాము ద్వారా ప్రవేశించింది. What does sin do to men? మనుషునికి పాపం ఏం చేసింది? Causes them to die spiritually. ఆత్మీయంగా చనిపోవడానికి కారణమైంది అది. Okay, so there's your sin and death. ఇప్పుడు పాప మరణముల నియమం అనేది ఒకటి ఉన్నది. Romans 8th chapter. రోమా 8వ అధ్యాయానికి తిప్పుకోండి ఒకసారి. Verses 1 and 2. 1-2 వచనాలు. రోమా 8వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలపోయినో దాన్ని దేవుడు చేసెను. ఓకే. So he mentions being made free from the law of sin and death. పాప మరణముల నియమం నుంచి విడుదల చేయటం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. So what is the law of sin and death? ఇక్కడ పాప మరణముల నియమం అనేది ఏంటండి? God told Adam in the beginning. చూడండి, ఆదిలో దేవుడు చెప్పాడు ఆదాముతో, In the day you eat, you'll die. నీవు ఆ పండును తినదినమున నిశ్చయంగా సత్యదవు అని చెప్పాడు. God left Adam and Eve the same day they died. వారు చనిపోయినట్టు ఆ దినాన్ని దేవుడు ఆదాము అవ్వలను వదిలిపెట్టిపోయాడు. So was Adam dead spiritually the day he sinned? ఆదాము పాపం చేసినటువంటి దినమున ఆత్మీయంగా చనిపోయాడా లేదా? And what has happened since? ఆ యొక్క అప్పటి నుంచి ఏమైంది ఆదాముకి? This law applies to all men. ఇక ఆ యొక్క నియమం అనేది లేదా చట్టం అనేది మనుషులందరికీ చెందుతుంది. So Romans the 7th chapter. Romans 7. రోమా 7వ అధ్యాయము 7-9. 7-9 వచనం చదవండి. కాబట్టి ఏముండవో ధర్మశాస్త్రము పాపమైన అట్లా అంటారు. ధర్మశాస్త్రం వల్లనే గానీ పాపం అనగా
ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం నాకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. ఓకే. So what happened? What was Paul's first sin? పౌలు యొక్క మొదటి పాపం ఏంటి? Covetousness. దురాశ, ఆశించాడు. Whose law was that? అది ఎవరి యొక్క చట్టము? That was God's law. అది దేవుని యొక్క చట్టమే. He understood it and he coveted it. చూడండి, ఆయన ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకున్నాడో దాన్ని ఆశించినట్టుగా చెప్పబడింది. Then he said, I sinned and I died. నేను పాపం చేస్తుని కాబట్టి చనిపోయాను అంటాడు. Is that the law of sin and death? అదేనా పాప మరణ నియమం అంటే? Very clearly. చాలా తేటగా ఉంది. Basically, we're back in Romans 5 verse 16. ఇప్పుడు మరలా రోమ 5వ అధ్యాయము 16వ వచనానికి పోదాం. The judgment was by one to condemnation. చూడండి, తీర్పు అనేది, శిక్షా విధి అనేది ఒక్కని ద్వారానే వచ్చింది. Then what was the antitype? తర్వాత దానికి విరోధమైనటువంటి విధం ఏంటి? The antitype was God's grace. ఆ యొక్క దానికి వ్యతిరేకమైనటువంటి విధం ఏంటంటే దేవుని యొక్క కృప. And that takes men out of many offenses. చూడండి, అది అనేక మంది మనుషులకి అపరాధంగా అనేక మందిని శిక్షా విధి కారణం తీసుకొచ్చింది. And what does it lead them to? అది దేనికి నడిపించింది? దేనిలో నడిపించింది? Unto righteousness. అనేకుల అపరాధం వల్ల మనకు వచ్చింది, మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టు కారణమైంది. అది 16వ చివరిలో. ఓకే. Grace what? The gift of grace. Okay, go to the Greek on that. గ్రీక్ భాష వాళ్ళు అక్కడ తమిళ అడిగారు. This gift is not there. అక్కడ దానం అనేది లేదట. But it doesn't matter. It's still the gift by grace. అది ఏమైనప్పటికీ కూడా ఆ దానం అనేది కృపా వరముగా వచ్చింది అని అంటున్నాడు. So in this case, it doesn't make any difference. ఈ సందర్భంలో అది పెద్ద వ్యత్యాసాన్ని కలిగించలేదు. But what does God's favor do? దేవుని యొక్క దయ లేదా కృప అనేది ఏం చేస్తున్నది? It takes men out of many offenses. చూడండి, అనేక అపరాధముల నుంచి తీసేస్తుంది. So if we're taken out of offenses, is that sin? చూడండి, అనేక అపరాధములు తీసేసినప్పుడు అది పాపం అవుతుందా? Oh, just like with Adam, offense is sin. చూడండి, ఆదాము యొక్క అపరాధము అది పాపంగా ఉన్నది. So it takes us out of many sins into righteousness. చూడండి, అనేక పాపములను ఏం చేసిందంటే పాపుల్ని నీతిమంతులుగా తీర్చింది అని అంటున్నాడు. So that's not hard to understand. ఇది అర్థం చేసుకోవడానికి అంత కష్టమైనది ఏమీ కాదండి. So does God count us righteous in this verse or make us righteous? చూడండి, దేవుడు నీతిమంతులుగా ఎంచుతున్నాడా, నీతిమంతులుగా తీర్చుతున్నాడా ఈ వచనంలో? Luther's doctrine says that that God just counts you righteous. He does not make you righteous. చూడండి, ఈ లూథరన్ బోధ ఏం చెప్తుందంటే దేవుడు నిన్ను నీతిమంతులుగా లెక్కిస్తున్నాడు అని చెప్తున్నాడు. So Martin Luther was the same as most people today. చూడండి, ఈరోజు ఎక్కువ మంది మనుషులు ఎలాగైతే అర్థం చేసుకుంటున్నారో అలాగే మార్టిన్ లూథర్ కూడా దాన్ని అలాగనే అర్థం చేసుకున్నాడు. Preachers teach that as long as you're on earth, you'll always sin. ఈరోజు బోధకులు ఏం బోధిస్తున్నారు తెలుసా? భూమి మీద మీరు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం మీరు పాపం చేసుకుంటూనే పోతారని అంటున్నారు. Is that what John taught in 1 John 2:1? మొదటి యోహాను 2:1 అదేనా యోహాను బోధించింది? ఒకసారి చూడండి, మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఓకే. So is this the same as what men teach today? ఈరోజు మనుషులు బోధించేది ఇదేనా? మీరు పాపం చేయకుండా ఉండాలి అని చెప్పి బోధిస్తున్నారా? He wrote that book so the brethren would not sin.
చూడండి, యోహాను ఎందుకు రాశాడు తెలుసా ఈ పుస్తకాన్ని? సహోదరులు పాపం చేయకుండా ఉండటం కోసం రాశాడు. Then does he say, when we sin, we have an advocate, or if we sin? చూడండి, అక్కడ మనం పాపం చేసిన ఏళ్ళ మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు అంటున్నాడా, లేదా మనం పాపం చేసినప్పుడు ఒక ఉత్తరవాది ఉన్నాడు అంటున్నాడా? That doesn't fit with most men's idea. ఈరోజు ఎక్కువ మంది మనుషులు నమ్ముతున్నటువంటి ఆలోచనకు అది సెట్ కాదు. So how many are intending to overcome sin? మనలో ఎంతమంది పాపాన్ని జయించాలి, పాపం చేయకుండా ఉండాలి అని అనుకుంటున్నాం చెప్పండి? Well, if they believe they'll always sin, are they trying not to sin? చూడండి, ఎల్లప్పుడూ పాపం చేస్తాము అని మావుంటే ఇంకా దాన్ని ఎలా జయించడానికి ప్రయత్నం చేస్తాం? They may try to sin less, but they're not intending to stop sinning. ఒకవేళ వాళ్ళు పాపం అనేది తక్కువ చేయొచ్చు, కానీ పాపాన్ని ఆపేయాలనేటువంటి మైండ్ వాళ్ళకు ఉండకపోవచ్చు. So why did John write this epistle? అలాగైతే ఈ యొక్క యోహాను ఈ పత్రికను ఎందుకు రాస్తున్నాడు? So we need to have the faith of John and not the false teachers of the devil. చూడండి, యోహాను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, అంతేగాని ఈరోజు అపవాది సంబంధులైనటువంటి అబద్ధ బోధకుల యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండకూడదు. So can God take us out of sin into righteousness? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ పాపం తీసివేసి నీతిని ఇచ్చున్నాడు. All things are possible with God. దేవునికైతే సమస్తము సాధ్యమైనటువంటి కార్యములే. What does 1 Peter 4:1-2 say? మొదటి పేతురు 4:1-2 వచనాలు ఏం చెప్తున్నారు చూడండి. మొదటి పేతురు 4:1-2 వచనం. శరీరం అందు శ్రమపడను గనక నేను అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నది. శరీర విషయములలో శ్రమపడువాడు శరీరం అందు జీవించి మిగిలిన కాలం ఇక మీద మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోడి ఇక్కడ ఏమీ లేక ఉండును. Okay, so what happens then if we have the mind of Christ? మనకి క్రీస్తు యొక్క మనసు ఉన్నట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? If we have the mind of Christ, he says we can stop sinning. మన క్రీస్తు యొక్క మనసు ఉంటే మనం పాపం చేయడం ఆఫ్ చేస్తాం. Look what he says. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. Likewise have the same mind. మనం అట్టి మనసును కలిగి ఉన్నట్లయితే, for he that suffered in the flesh has stopped sinning. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం పాపం చేయటం మానేస్తాడు. So how do we stop sinning? మనం పాపం చేయటం ఎలాగో మానేస్తాము? The problem is men don't want to suffer. సమస్య ఏంటంటే ప్రజలు శ్రమ పడటానికి ఇష్టపడలే. But what does God say? దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? We need to have our faith in God, not man's lives. చూడండి, మన యొక్క విశ్వాసం దేవుని పైన ఉండాలి కానీ మనుషుల పైన కాదు. Okay, so God is able in verse 16. దేవుడు చేటుకు సమర్థుడై ఉన్నాడు. రోమా 5:16 చూసినట్లయితే, take us out of many offenses. అనేక అపరాధముల నుండి మనల్ని తీసివేయడానికి ఆయన చిత్తం కలిగి ఉన్నాడు. And lead us into righteousness. నీతిలో నడిపించడానికి ఆయన ఉన్నాడు. Now those that hate sin would love that scripture. చూడండి, పాపాన్ని ఎవరైతే ద్వేషిస్తారో ఆ ద్వేషించేవారు ఈ యొక్క లేఖనాన్ని ప్రేమిస్తారు ఎక్కువగా. But Luther did not believe that we could overcome sin. చూడండి, లూథరు మన పాపాన్ని చేయకుండా ఉండలేము అంటే పాపం చేయకుండా ఉండలేమని చెప్పి నమ్మేవాడు. So he said he just counts us righteous. He doesn't actually make us righteous. చూడండి, ఆయన దేవుడు మరి నీతిమంతులుగా తీర్చట్లేదు, నీతిమంతులుగా ఎంచుతున్నాడు అని చెప్పి నమ్మేవాడు అనమాట. And of course they go back to Romans 4:6. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి రోమా 4:16 చూస్తున్నాము. But we've showed you that God imputed David's righteousness to him, not somebody else's. చూడండి, దేవుడు దావీదు యొక్క నీతిని అతనికి ఇచ్చాడు. రోమా 4:6 చూసినట్లయితే దావీదు యొక్క నీతిని అతనికి ఇచ్చాడు కానీ వేరే ఒకరి నీతి తీసుకొచ్చి అతనికి ఎంచలేదు. Okay, in Romans 5:17. ఇప్పుడు రోమా 5:17 వచ్చింది చూద్దాం. మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలి నెలల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఓకే, Okay, so because of Adam in verse 17.
5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం చూసినట్లయితే spiritual death reigned. It was king. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి మరణం అనేది వచ్చింది, అది ఏలుస్తున్నది. So death ruled because of Adam. ఆదామును బట్టి మరణం ఏలింది అని చెప్తున్నాడు. And not just ruled, but it reigned as a king. చూడండి, అది ఏలటం మాత్రమే కాదు, ఒక రాజుగా ఏలింది అని చెప్తున్నాడు. Okay, something is opposite here in verse 17. 17వ వచనంలో ఏదో ఒకటి ఇక్కడ వ్యతిరేకమైనది ఉన్నది. And what is it that reigns in life? జీవములో ఏలుబడి చేసేది ఏంటి చూడండి. Righteousness reigns in life by Jesus. చూడండి, నీతి ద్వారా యేసు అనే ఒకరి ద్వారానే జీవం గలవారే నీతి ద్వారా ఏలుదము అని చెప్తున్నారు. So sin reigned through Adam. పాపమేమో ఆదాము చేత ఏలుబడి చేసింది. Through this gift, life reigns. చూడండి, ఈ దానం ద్వారా జీవం ఏలుబడి చేస్తున్నారు. So what is this gift then that makes us రైచెస్ makes righteousness reign? చూడండి, ఈ యొక్క మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఏలుబడి చేసినటువంటి ఈ యొక్క దానం అనేది ఏమిటి? Okay, so here we have a gift of righteousness. ఇక్కడ కృపాదానము అని చెప్తున్నాడండి. Okay, so now he's at least described some of this gift. కనీసం ఈ సందర్భంలో ఆ దానములో ఏదో కొంత ఆయన వివరిస్తున్నాడు. Do we really know anything about this gift except that it is a gift of righteousness? చూడండి, ఈ యొక్క కృపాదానము అనే దానికంటే మనకి ఎక్కువ ఏమైనా ఈ దానం అసలు ఏంటి అనేది మనకు ఏమైనా ఎంతవరకు అర్థమైందా? So we're going to have to read verse 18 to find out what gift this is. ఆ దానము ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం 18వ వచనం చదవాలి. All right, let's read verse 18. ఇప్పుడు 18వ వచనం చదవండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపుటకు కారణమాయను. ఓకే, So he still continues the same antitype. చూడండి, ఇంకను ఆ వ్యతిరేకార్థంతోనే ఆయన వివరిస్తున్నాడు. Okay, so through the offense of Adam, ఆదాము యొక్క అపరాధం వలన, is that true? అది వాస్తవమేనా? We're going to have to go to the Greek on that. దీని విషయమే మనం గ్రీక్ భాషలోకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. And I'm sorry that Brother Gabriel's program doesn't have it. సోదరు గాబ్రియల్ యొక్క ప్రోగ్రాంలో ఆ యొక్క గ్రీక్ లేదు. Okay, when he says through one offense, this is neuter. చూడండి, ఇక్కడ ఒక అపరాధము అని చెప్పి వచ్చినప్పుడు అది నపుంసకలింగంలో, అంటే స్త్రీలింగం పురుషలింగం ఉంటుందిగా, అలాగే నపుంసకలింగంలో ఒక అపరాధం అని ఉపయోగించబడింది. Now English says it's offense of one. ఒక్కని యొక్క అపరాధము అని ఇంగ్లీష్ చెప్తున్నది. But the Greek says one offense. చూడండి, గ్రీక్ లో ఒక్క అపరాధం, తెలుగు ఆల్సో సేస్ వన్ ఒఫెన్స్. Okay, that's good. Okay. All right. Does Tamil say one offense? Okay. So they're right. Let me see if I can get this alarm off. All right. So the rest of this verse. ఈ వచనం, మిగతా వచనం అంతా Judgment came on all men because of one offense. చూడండి, తీర్పు అనేది మనుషులందరి మీదకి వచ్చింది అంటున్నాడు. ఎలాగంటే ఆ ఒక్క అపరాధం వలన. All right. This word came on is not in the Greek. ఈ వచ్చింది అంటే మనుషులందరి మీదకి వచ్చింది అనేది గ్రీక్ లో లేదట. The word judgment came on. ఈ యొక్క తీర్పు అనేది అందరికి వచ్చింది అనేది, judgment came on is not in the Greek. చూడండి, కాబట్టి తీర్పు వచ్చింది అనేది గ్రీక్ లో లేదట. Okay, so this one offense came on all men. Was on all men. ఒక్క అపరాధం అనేది మనుషులందరి మీదకి వచ్చినట్లుగా ఇక్కడ చెప్తున్నాడు. And that condemned everybody. అది మనుషులందరికీ శిక్షావిధి కలిగేటకు కారణమైంది. And of course, from verses 15 through 17, we understand
Adam's sin caused all men to die. 15 వచనం నుంచి 17 వచనం వరకు మనసందరూ చనిపోవడానికి కారణం ఏంటంటే ఆదాము యొక్క పాపము. Actually, his offense was not the cause of it. His offense brought sin into the world. వాస్తవంగా అతని యొక్క అపరాధం వల్ల వీళ్ళు చనిపోలే. అతని యొక్క అపరాధం అనేది అంటే అతని యొక్క పాపం అనేది లోకంలోకి వచ్చింది. But each man is responsible for his own sin. అయితే ప్రతి వారు వారి వారి పాపాలను బట్టి వారు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళే బాధ్యత దానికి. It'd be nice if we could blame it all on Adam. ఒకవేళ ఆదామును మనం నిందించడం అనేది ఒకటి బాగానే ఉంటుంది. All right, time is gone. Lord willing, we can continue this on Monday. ప్రభు చిత్తమైతే మనం సోమవారం దీన్ని చదువుదాము. సమయం అయిపోయింది. All right, shall we pray? ప్రార్థన చేద్దాం. ఓకే బ్రదర్ పుష్పరాజు ప్రార్థన చేద్దాం.